6 ఏళ్లుగా రష్యా యుక్రెయిన్ మధ్య భీకరంగా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్ ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్తో అలస్కాలో భేటీ అయ్యారు. అయితే ఆ చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ ట్రంప్ నేడు భేటీ కానున్నారు. వాషింగ్టన్ డీసీలో శాంతి చర్చలు జరగబోయే ముందు ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో జెలెన్స్కీ కాస్త తగ్గి కాంప్రమైజ్ అవ్వాలని సూచిస్తూ క్రిమియాని తిరిగి పొందడంతో పాటు యుక్రెయిన్ నాటోలో చేరడం అసాధ్యమంటూ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించాలని చూస్తున్న ట్రంప్ యుక్రెయిన్ కు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ ప్రయత్నాలు వేగవంతం చేశారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే 24 గంటల్లో యుద్ధాన్ని ముగించేస్తానని చెప్పిన ట్రంప్ ఇప్పటి వరకు అందులో సక్సెస్ కాలేకపోయారు. దీంతో తాజాగా ఆగస్టు 15న అలస్కాలో పుతిన్తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో వాషింగ్టన్లో భేటీ అవుతున్నారు. అయితే ఈ భేటీ జరగడానికి ముందు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో ఓ పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలుచుకుంటే రష్యాతో యుద్ధాన్ని వెంటనే ముగించవచ్చు, లేదంటే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. ఇది ఎలా మొదలైందో గుర్తుంచుకోండి. 12 ఏళ్ల కిందట ఒక్క తూటా కూడా పేలకుండా ఒబామా క్రిమియాను రష్యాకు అప్పజెప్పారు. అలాగే ఉక్రెయిన్ నాటోలో చేరడం కూడా వీలు కాదు. కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ జెలెన్స్కీపై ఒత్తిడి పెంచడమే కాక శాంతి చర్చలకు ముందు ట్రంప్ తన విధానాన్ని స్పష్టం చేసినట్టుగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాను తిరిగి పొందడం, ఉక్రెయిన్కు నాటో సభ్యత్వం ఇవ్వడం అనే 2 కీలక డిమాండ్లను తోసిపుచ్చారు. ఆగస్టు 15న అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ భేటీ అయిన తర్వాత జెలెన్స్కీతో సమావేశానికి ముందు ట్రంప్ ఈ పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో పుతిన్తో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ 2 డిమాండ్లకు అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో ట్రంప్ జెలెన్స్కీకి ముందుగానే తన సోషల్ మీడియా ద్వారా ఇన్ఫార్మ్ చేసినట్లయింది. ఇక పుతిన్తో జరిగిన భేటీలో ట్రంప్ యుద్ధాన్ని ముగించేందుకు ఒక శాంతి ఒప్పందంపై చర్చించారు. ఇందులో ఫ్రంట్ లైన్లను ఫ్రీజ్ చేయడం, రష్యా కొన్ని ఆక్రమిత భూభాగాలను విడిచిపెట్టడం, ఉక్రెయిన్ తూర్పు భాగంలోని బలమైన భూభాగాలను అప్పజెప్పడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఈ ఒప్పందంలో క్రిమియా, నాటో సభ్యత్వం, రష్యా రెడ్ లైన్లుగా ఉన్నాయి. ఇక ట్రంప్ చేసిన పోస్ట్ జెలెన్స్కీపై ఒత్తిడి పెంచడానికేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జెలెన్స్కీతో ట్రంప్ భేటీ అయ్యారు. ఆ సమావేశం తర్వాత జెలెన్స్కీని ట్రంప్ అవమానించారు. అంతేకాక ఆయన ఎన్నికలు లేని డిక్టేటర్ అంటూ విమర్శలు చేశారు. ఉక్రెయిన్కు అమెరికా సైనిక సహాయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్తో ఆ భేటీ తర్వాత ఉక్రెయిన్ సీజ్ ఫైర్ను ప్రతిపాదించగా రష్యా తిరస్కరించింది. ట్రంప్ చేసిన పోస్టుకు స్పందనగా జెలెన్స్కీ ఎక్స్లో రిప్లై ఇచ్చారు. తామంతా ఈ యుద్ధాన్ని త్వరగా ముగించాలని కోరుకుంటున్నామని, శాంతి శాశ్వతంగా ఉండాలని, గతంలో క్రిమియా, డాన్బాస్లోని కొంత భాగాన్ని వదులుకోవడం వల్ల పుతిన్ మరింత దాడులకు పాల్పడ్డారని జెలెన్స్కీ విమర్శించారు. 1994లో ఇచ్చిన భద్రతా హామీలు కూడా అమలు కాలేదన్నారు. క్రిమియాను వదులుకోవడం లేదా భూభాగాన్ని రష్యాకు అప్పజెప్పడం అసాధ్యమని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ చర్చలకు మద్దతుగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీ, ఫిన్నిష్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే వాషింగ్టన్లో జెలెన్స్కీతో పాటు చర్చలకు హాజరవుతున్నారు. ఈ నాయకులు ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో ఉక్రెయిన్కు బలమైన భద్రతా హామీలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చర్చల ద్వారా ట్రంప్ రష్యాతో శాశ్వత శాంతి ఒప్పందాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. కాల్పుల విరమణ కాకుండా ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడంపై ట్రంప్ దృష్టి పెట్టారు. ట్రంప్ ప్రతిపాదనలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కొంత భూభాగ మార్పిడి ఉంటుందని సూచించారు. ఇందులో డొనెట్స్క్, లుహాన్స్క్లను రష్యాకు అప్పజెప్పడం, ఖేర్సన్, జపోరిజియాలలో ఫ్రంట్ లైన్లను ఫ్రీజ్ చేయడం వంటి ప్రతిపాదనలున్నాయి. ఇక అమెరికా దళాలు లేని ఒక నాటో లాంటి భద్రతా హామీని అందించడానికి పుతిన్ అంగీకరించినట్లు అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు. ఇది నాటో యొక్క ఆర్టికల్ 5 లాంటి రక్షణను అందిస్తుందని, ఇది ఒక సభ్య దేశంపై దాడిని అందరిపై దాడిగా పరిగణిస్తుందన్నారు. అయితే
ఈ ప్రతిపాదనలు ఉక్రెయిన్కు రాజకీయంగా సంక్లిష్టమైనవి. ఉక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం క్రిమియా లేదా ఇతర భూభాగాలను ఆక్రమించిన వారికి అప్పజెప్పడం అసాధ్యమని జెలెన్స్కీ పేర్కొన్నారు. గతంలో క్రిమియా వదులుకోవడం పుతిన్ను మరింత దాడులకు ప్రోత్సహించిందని, ఇప్పుడు అదే తప్పును పునరావృతం చేయడం శాంతిని కాపాడలేదని ఆయన హెచ్చరించారు. ట్రంప్ చేసిన పోస్ట్ శాంతి చర్చలకు ముందు ఒక ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. జెలెన్స్కీ యూరోపియన్ నాయకుల మద్దతుతో ఒక శాశ్వత శాంతి కోసం ప్రయత్నిస్తుండగా ట్రంప్ మాత్రం రష్యా వైపు మొగ్గు చూపుతున్నారనే విమర్శలొస్తున్నాయి. దీంతో ఈ చర్చలు ఎంతవరకు ఫలితాన్నిస్తాయో వేచి చూడాలి.